అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా వైకాపా నాయకుడు తోపుతిర్తి ప్రకాష్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు చేయడం, ఆయన అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. గత నెలలో ఆయన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆయన అక్కడ ఎంపీపీ మార్పుపై అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో పోలీసులపైన విరుచుకుపడ్డారు. తదనంతరం అక్కడ జరిగిన ఓ హత్య వ్యవహారంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సమయంలో అధికార పక్షం, ముఖ్యంగా పోలీసులు భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేయలేదన్న దానిపైన విమర్శలు చేపట్టారు. ఇలా ఆయన తరచూ అధికార పక్షంపై విరుచుకుపడడం, ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం తదితర వ్యవహారాలపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన గత 2 రోజులుగా ఇంటి దగ్గర లేకపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆయన లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇది రాజకీయ నేపథ్యం ఉన్న కేసుగా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. వాస్తవానికి ఆయన వ్యవహారం కూడా కాస్త కటుగానే ఉంది. మాట తీరులను దుర్భాషలాడటం, వాడరాని పదాలు వాడడం, తీవ్ర విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైకాపా అధినాయకుడి నుంచి కింది స్థాయి నాయకుల వరకు భాష, ప్రవర్తన భిన్నంగా ఉంది. ఓవైపు జైలుకి వెళ్ళొచ్చిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా మళ్ళీ విభిన్నమైన ప్రవర్తన, వాడరాని భాష వాడడం విమర్శలకు దారితీస్తుంది. దీన్ని ఖండించడం కూడా ఆ పార్టీ అధినాయకత్వం చేపట్టడం లేదు. ఇలా ఎవరికి వారుగా వ్యవహరిస్తూ ప్రజల్లో కాస్త చులకనయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారంలో ఉన్నప్పుడు అదే రకంగా వ్యవహరించిన వైకాపా ప్రతిపక్షంలోనూ ప్రజల నుంచి మంచి మన్ననలు పొందాల్సిన పార్టీ ఇలాంటి మాటల వల్ల, ప్రవర్తన వల్ల చెడ్డ పేరు తెచ్చుకుంటుందన్నది కూడా వ్యక్తమవుతుంది. ఇటు తోపుదిర్తి వ్యవహారం ప్రతిపక్షాలపై అణగదొక్కే ప్రయత్నం అన్నది కూడా ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు. ప్రతిపక్షాలపై ఇట కఠినంగా వ్యవహరించడం ఏమిటన్న చర్చ కూడా వస్తుంది. అయితే ప్రతిపక్షం కాస్త దురుసుగానే వ్యవహరిస్తుంది. ప్రభుత్వం నుంచి పథకాలు, ప్రయోజనాలు, వాటిపైన లోతైన విమర్శలు చేస్తుంది. తప్పుంటే ప్రశ్నిస్తుంది. పథకాల అమలు, హామీలు తదితర వాటిపై తరచూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే వైకాపా ఇటీవల కాస్త జోరు పెంచి ప్రజల్లోకి వెళ్తుంది. స్థానిక సంస్థ ఎన్నికలు, ఇటీవల కొన్ని చోట్ల పార్టీలు మారడం తదితర వ్యవహారాల్లో ప్రభుత్వంపై కాస్త విమర్శలు వస్తున్నాయి. మరో 6-7 నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో వారిని మార్పు చేయడం, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు మార్పు చేయడం పైన కూడా కాస్త భిన్న వాదనలు వినిపించాయి. ఇలా అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య రాజకీయం వేడి పుంజుకుంది. తోపుదుర్తి తాజాగా కటకటాలు పాలయ్యే పరిస్థితులు ఉన్నట్లు స్పష్టమవుతుంది. ధన్యవాదాలు.